హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగుల ఆవేదన సోషల్ మీడియాలో వైరల్ అండి. సో ఏంటి ఆవేదన అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఒక విషయానికి వచ్చినట్లయితే ఆత్మాభిమానం కలిగిన ప్రభుత్వ ఉద్యోగి యొక్క ఆవేదన ఒక్కసారి అర్థం చేసుకోండి అంటూ వైరల్ అవుతుందండి ఒక వార్త అనేది. సో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం అంత సులభం కాదు. 30 సంవత్సరాలు అహోరాత్రులు కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకున్న వారిని కామెంట్ చేస్తున్న వాళ్ళు ఒక్కసారి అయితే గుర్తు తెచ్చుకోండి. ప్రభుత్వం తరపున ప్రజలకు పనిచేసి పెడుతున్నందుకు జీతం తీసుకుంటున్నారు ఉద్యోగులు, అంతే తప్ప ఉద్యోగులు జీతభత్యాలు మీరు తీసుకుంటున్నటువంటి ఉచిత పథకాలు కావనైతే అంటున్నారు. ఇక ప్రభుత్వానికి పని చేసి పెడుతున్నందుకు మేము జీతం తీసుకుంటున్నాము, మరి మీరు ఏం చేస్తున్నారని ప్రభుత్వ పథకాలతో పేరుతో ఫ్రీగా ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకుంటున్నారో చెప్పగలరా అని అయితే అంటున్నారు. ఇక ఉచితాలు తీసుకునే వాళ్ళలో నిజంగా ఎంతమంది అర్హులు, వాళ్ళ వివరాలు బయట పెడితే అర్హత గురించి తెలుస్తుంది. లక్షలాది మంది నుంచి పదుల సంఖ్యలో మెరుగైన పని వాళ్ళను ఎంపిక చేసుకుంటున్నప్పుడు మెరుగైన జీతం కూడా ఇవ్వాలి, మెరుగైన జీవితాన్ని అందించాలి. 20-30 సంవత్సరాల పాటు సరదాలు సంతోషాలు పక్కన పెట్టి రాత్రి పగలు కష్టపడి సంపాదించిన విజ్ఞానం నైపుణ్యం కలిగిన వ్యక్తులు ఊరికనే పనిలోకి రారు. ప్రభుత్వం అయినా ప్రైవేట్ అయినా మెరుగైన నైపుణ్యం కలిగిన ఉద్యోగి కావాలి అంటే మెరుగైన జీతం చెల్లించక తప్పదు. అనేక కార్పొరేట్ ప్రైవేట్ సంస్థలు లక్షల్లో జీతాలు ఇస్తుంటాయి. ఎందుకు? వాళ్ళకి తెలివి లేక, లేదా బయట 5,000 500-600కి కూలీలు అంతగా దొరికితే ఆ ప్రైవేటు వాళ్ళకి ఏం పని లేక నెలకు లక్షలాది రూపాయలు జీతం ఇస్తూ ఉన్నారా? సో విమర్శన చేయడం చాలా సులువు, వాస్తవానికి గ్రహించడం చాలా కష్టం. ఒకరెవరో లంచం తీసుకుంటే ఉద్యోగులంతా లంచగొండ్లు అయిపోరు. ఒకరెవరో వడ్డీ వ్యాపారం చేస్తే ఉద్యోగులంతా వడ్డీ వ్యాపారస్తులు అవ్వరు. ఒకరెవరో రియల్ ఎస్టేట్ చేస్తే ఉద్యోగులంతా రియల్ ఎస్టేట్లు అవ్వరు. కష్టపడి పని చేస్తే సంవత్సరానికి 12 నెలలు జీతం వస్తుంది. అందులో సుమారుగా 1.5 నెల జీతం ట్యాక్స్కే చెల్లిస్తారు ఉద్యోగులు. దాదాపుగా 2 నెలల జీతాన్ని పీఎఫ్ ఏపీజీఎల్ఐ పేరుతో అయితే మళ్ళీ తిరిగి కడుతూ ఉంటారు. సో ఈ విధంగా ఉద్యోగులు తప్ప మిగిలిన ఒక్కరు నిజాయితీగా ట్యాక్స్ కట్టరు. 10ల ఎకరాలు భూములు, అలాగే కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న వాళ్లకు ఆసరా, అమ్మఒడి దీవెన, వసతి దీవెన, అలాగే ఫీజు రియంబర్స్మెంటు, ఈ విధంగా వివిధ సబ్సిడీలు, తెల్ల రేషన్ కార్డులు, చేయూతలు, పెన్షన్లు, అయితే రైతు బంధులు, రైతు భరోసాలు, వాహన మిత్రాలు, నిరుద్యోగ భృతులు, పావుల వడ్డీకి రుణాలు, పైసా చెల్లించకుండానే వైద్యాలు, ఇవన్నీ లభిస్తూ ఉంటాయి. సో ఆ విధంగా ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టుకి అంతే లేదు. ఏమీ చేయకుండానే మీరు ఇన్ని తీసుకుంటుంటే పని చేసేవారు ఎందుకు తీసుకోకూడదు? ఉద్యోగుల మీద పడి ఏడవడం ఆపండి అని ఈ విధంగా ఒక ఉద్యోగి ఆవేదన అయితే ఈ విధంగా మనవి చేశారు.